చెప్పండి, రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది. ఓకే, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఏ మ్యాచ్ గెలుస్తుంది? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. అటువైపు కేకేఆర్ కూడా ఉంది, కానీ చెన్నైలో జరుగుతుంది మ్యాచ్ కాబట్టి స్లో పిచ్ ఉంది. ఓకే. సో నిన్నటి మ్యాచ్ చూసుకుంటే స్లో పిచ్లో కూడా మన వాళ్ళు చాలా బాగా ఆడారు. బ్యాటింగ్ కొంచెం కొలాప్స్ అయినా కూడా బౌలింగ్తో రాణించారు. సో అట్ ద సేమ్ టైం కేకేఆర్లో కూడా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్, రసెల్. సో సో వీళ్ళు ఉన్నారు. సో టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. నటరాజన్కి హోమ్ గ్రౌండ్ అవుతుంది కదా చెన్నై. నటరాజన్కి హోమ్ గ్రౌండ్ అవుతుంది కానీ బౌలింగ్ బాగానే వేసింది. అవును, నిన్న కూడా చాలా బాగా ఆడాడు నటరాజన్, మరియు ప్రతి బౌలర్ బాగా ఆడారు. కాకపోతే కేకేఆర్లో కూడా అట్ ద సేమ్ టైం స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరు 11-11 ప్లేయర్ చూసుకుంటే చాలా క్రిటికల్గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను మ్యాచ్. కాకపోతే విన్నింగ్ పర్సంటేజ్ మాత్రం ఎస్ఆర్హెచ్కి ఉంది అని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లోకల్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు ఎస్ఆర్హెచ్లో కానీ కేకేఆర్లో కానీ ఉన్నారు. కాకపోతే మెయిన్లీ కేకేఆర్ చెన్నైలో చాలా ఎక్కువ గెలుస్తుంది మ్యాచెస్ అని రికార్డు ఉంది. చెన్నై బిస్ లైక్ కోల్కతాలో ఎక్కువ ఉంటుంది అంటారా? నో, కంప్లీట్లీ డిఫరెంట్ అది. సో చెన్నై వాళ్ళకి చెన్నై హోమ్ గ్రౌండ్ అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది, కానీ టూ టీమ్స్ అన్ఫేవరబుల్ ఉంది. కాకపోతే డిపెండ్స్ అపాన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఏమైనా మార్పు చేయాలా? మక్రమ్ నిన్న తీసుకున్నారు, మక్రమ్లో కానీ సరిగా ఆడలేదు. అంటే అది ఏమైనా చేంజ్ తీసుకోవాలనుకుంటారు? అది ఫస్ట్ ఇన్నింగ్స్లో డ్యూ ఉంది కాబట్టి సో ఆయన వచ్చి వాళ్ళ కేకేఆర్ అది ఎవరు ఎస్ఆర్హెచ్ వర్సెస్ నిన్న రాజస్థాన్ ఆర్ఆర్ ఆడినప్పుడు వాళ్ళ బౌలింగ్ కొంచెం డ్యూ వల్ల బాగుపడింది. ఇప్పుడు డ్యూ సెకండ్ ఇన్నింగ్స్లో లేనందువల్ల కూడా ఇంకా బాగుపడింది. సో ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంచుకుంటే బెటరా, బ్యాటింగ్ ఎంచుకుంటే? బ్యాటింగ్ ఎంచుకుంటేనే బెటర్. ఎందుకంటే చాలా టాసెస్ గెలిచినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. సో హైయెస్ట్ స్కోర్ లీడ్ చేశారు వాళ్ళు, అబౌవ్ 250. సో బ్యాటింగ్ ఎంచుకుంటే కరెక్ట్ ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది. నిన్న స్పిన్నర్స్ షహబాజ్ అహ్మద్ మరియు పార్ట్ టైం బౌలర్ అభిషేక్ శర్మ కూడా అదే. సో అలా ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ లోకల్ ఆంధ్ర ప్లేయర్ ఆయనను నితీష్ వేస్తారు, కానీ ప్రతి మ్యాచ్లో ఆడరు కదా. లాస్ట్ టైమే వాళ్ళు చాలా బాగా బౌలింగ్ వేశారు. టాస్ మ్యాండేటరీ అండ్ అది టాస్ గెలిచిన వాళ్ళు అదే అవును, టాస్ గెలిచిన వాళ్ళు నాకు తెలిసి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న టాస్ గెలిచిన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. సో ఇప్పుడు చేంజెస్ జరుగుతుంది టాస్ వల్ల అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను యాజ్ ఏ హైదరాబాద్. సో ఐ వుడ్ లైక్ టు విష్ ఎస్ఆర్హెచ్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ ద ఫేస్ ఆఫ్ కావ్య అమరన్ హ్యాపీ. థ్యాంక్ యూ.